దాదా పెన్షన్ తీసుకున్నారా? తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నారు? సచివాలయంలో తీసుకున్నాను. సచివాలయం ఎందుకు? ఇదివరకు వాలంటీర్లు వచ్చేవాళ్ళుగా. వాలంటీర్లు ఇళ్ళమ్మటి ఇచ్చేవాళ్ళు అండి. వీళ్ళు ఏదో డబ్బులు లేక కానీ ఎట్లా కానీ 3వ తారీఖు అని చెప్పారు. 3వ తారీఖు మధ్యాహ్నానికి వచ్చింది. పోయి జనం తెచ్చుకుంటున్నారు. మీ మంచాల మీద పండుకున్న వాళ్ళు మాత్రం మేము చెప్పాం, ఏమండి ఇట్లా మా ఇళ్ళకాడ మంచాల మీద పండుకొని ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలంటే తీసిపోయింటే మేము రేపు పోయి ఇచ్చొస్తాంలే అన్నారు. కానీ మరి ఇచ్చింది ఏం తెలియలేదు, చూడలేదు. 1వ తారీఖు నుంచి అంటే 3వ తారీఖు నుంచి ఇస్తామని చెప్పి ముందుగానే చెప్పారు మీకు? ముందుగానే పేపర్లో న్యూస్ వచ్చింది కదా. ఈ చంద్రబాబు ఆపాడు అసలు రావు అని చెప్పి ఏదో ప్రచారం చేశారుగా. ఆపింది కాదు, పేపర్లో న్యూస్ ఏమి వచ్చిందంటే మా దగ్గర డబ్బు లేదు కాబట్టి 3వ తారీఖు దాటిన తర్వాత ఇస్తాము, 3వ తారీఖు తర్వాతనే డబ్బులు ఇస్తామని సాక్షి పేపర్లో ఎప్పుడో మీడియాలో చెప్పారు. వాళ్ళు సాక్షి పేపర్లోనే బాగానే చెప్పారు, సాక్షి మీడియాలో చెప్పారు. మరేంది మరి ఈ 2 రోజుల నుంచి మరి ముసలాళ్ళని మంచాల్లో ఎత్తుకొని ఇవన్నీ తిరుగుతున్నారుగా మరి వాళ్ళు? లేదు, ఓట్ల కోసమేనండి ఇవన్నీ ఒకటి డ్రామాలు. ఓట్ల కోసం కాదు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇళ్ళమ్మటి తిరిగి ఇచ్చినా 4 గంటల్లో ఇచ్చేస్తారు ఊరు మొత్తం. 4 గంటల్లోనే? 4 గంటల్లో ఇవ్వచ్చు. నిమిషానికి ఇళ్ళమ్మట ఏముందండి, 22 మంది ఆఫీసులో ఉద్యోగస్తులు 22 మంది ఉన్నారు మా ఊరికి. 22 మంది తిరిగితే 4 గంటల్లో మొత్తం ఊరు మొత్తం ఇచ్చేయచ్చు. అయినా వాళ్ళు రావట్లేదా బయటికి? బయటికి రావట్లేదు. సచివాలయం కాడికి రమ్మంటున్నారు, పోతున్నారు. నేను రాని వాళ్ళ పరిస్థితి ఏందని అడిగాను. అడిగితే పోయి రేపు పొద్దున పోయి ఇస్తాంలేండి అని అన్నారు. అది ఇస్తుంది లేదు తెలియదు. కానీ మరి చంద్రబాబు నాయుడు ఆపటం వల్లే కొంతమంది ముసలాళ్ళు చచ్చిపోయారు అంటున్నారు అండి. ఇవన్నీ ఒట్టి మాటలు. చంద్రబాబు ఆపింది లేదు. చంద్రబాబు ఆపేవాడైతే వీళ్ళు ముందరగానే న్యూస్ ఎందుకు ఇస్తారు? మా దగ్గర డబ్బులు లేదు, 3వ తారీఖు దాకా డబ్బులు లేవని న్యూస్ ఎట్టిస్తారు వీళ్ళు? సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2014 నుంచి 2019 వరకు పెన్షన్ ఎలా తీసుకున్నారు మీరు? 2014 నుంచి 2019 దాకా అప్పుడు సచివాలయం దగ్గర ఇచ్చేవాళ్ళండి. పోతే సచివాలయం దగ్గర తీసుకొని పోయి అప్పుడు 200, 150 ఎంతో ఇచ్చారు కదా. ఇచ్చినప్పుడు సచివాలయం దగ్గర పోయి వర్షం నుంచోనేవాళ్ళు ఒక 2 గంటల్లో ఇచ్చేసేవాళ్ళు. ఇదే నిలబడిన వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ పోయేవాళ్ళు. అప్పుడు అసలు ఇంటికి వచ్చి ఇచ్చే పరిస్థితి ఉందా? ఇచ్చేవాళ్ళు అసలు అప్పుడు లేదు కదండి. ఇంత ఉద్యోగస్తులు వాలంటీర్లు ఇంతమంది లేరు కదా, ఎట్టిస్తారు? సచివాలయంలోనే ఇక్కడే ఇచ్చేవాడు. పంచాయతీ ఆఫీసులో సెక్రటరీ ఇచ్చేవాడు. ఒకవేళ నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? నడవలేని వాళ్ళకి వాళ్ళే వచ్చి ఇంటికి దగ్గర ఇచ్చిపోయేవాడు. అంటే అప్పుడే ఇంటికి లేదు, నడవలేని వాళ్ళకి మంచంలో ఉన్న వాళ్ళకి ఇచ్చిపోయేవాడు వచ్చి. మరి ఇదేంది నేను ఒక్కడనే తీసుకొచ్చి ఇచ్చానని చెబుతున్నాడుగా. ఈయన ఇచ్చింది ఏంది? చంద్రబాబు 200 2000 చేశాడు. 2000 నేను చేశాను అంటున్నాడు. ఈయన ఏడ చేసింది? ఈయన ఎప్పుడు మొన్న వచ్చి 2000 3000 అని 5 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఇచ్చాడు. 305 ఎప్పుడు లాస్ట్లో మళ్ళీ ఓట్లు జరగబోయేటప్పుడు ఓట్ల కోసం ఇచ్చాడు 3. ఏంది ఈసారి ముసలాళ్ళందరూ అసలు చంద్రబాబు ఓటేయమని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నారుగా, మరి మీరేమంటారు? చంద్రబాబు ఓటేయకుండా ఆయనకు ఓటేయనని ప్రతిజ్ఞ చేయడానికి ఏముందండి? ఆయన చేసిన తప్పేం లేదు కదా. ఈయనే జిమ్మిక్కులు వేస్తున్నాడు కానీ ఓట్ల కోసం. ఆయన చేసిన తప్పేం లేదు. ఇక్కడ మరి ఇంకో విషయం తీసుకుంటే కనుక ఈ సచివాలయ సిబ్బంది ఎంతమంది ఉన్నారు, మరి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది మీ అకౌంట్లో డబ్బులు వేయమంది, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా పంపించమంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ 2 చేయకుండా 3 రోజులు ఆపి చంద్రబాబు నాయుడు గారి మీద విష ప్రచారం ఎందుకు చేస్తున్నారంటారు? అసలు ఆ డబ్బు లేక కొంత, డబ్బులు వేయడానికి లేక కొంత, ఇట్లా చేసి కొంత ఇబ్బంది పెడితే చంద్రబాబు మీద ఎఫెక్ట్ వచ్చిందని ఆ టైప్లో కూడా ఓట్లు దండుకోవటం కోసం సరే ఓట్ల కోసమే అంటారు. కోసమే ఇది. లేకపోతే డబ్బు లేక ఓట్ల కోసం ఈ 2 ఉండేవి. దాంట్లో డబ్బు లేక ఓట్ల కోసం 2 ఉండేవి. అంటే ఇప్పుడు అనుకున్నది సాధించారంటారా వాళ్ళు? ఏమన్నా ఏం సాధిస్తారు? జనం నమ్మాలి కదా సాధించడానికి. జనం అందరు నమ్మాలి కదండి సాధించాలంటే. నమ్మే పొజిషన్ లేదంటారా? పొజిషన్ లేదు ఆడ. నమ్మరంటారా ప్రజలు? జిమ్మికులు మొత్తం తెలిసిపోయినాయి, వాళ్ళ జిమ్మికులు మొత్తం. లేదు, మీ ఇంటికి పెద్ద కొడుకు లాగా ఉంటానంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డికి. ఈసారి ఓటేస్తారా మరి? జగన్మోహన్ రెడ్డి అది పర్సనల్ అండి. అది మీకు చెప్పకూడదు, నేను చెప్పకూడదు. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి, నా మనసులో ఉన్న వాళ్ళకి వేసుకుంటాను ఓటు. అది మరి మీ ఇంటికి పెద్ద కొడుకు లాగా ఉంటానన్నాడు. ఈ పెద్ద కొడుకు ఏమన్నా మంచి చేశాడంటారా మీకు? మరి మంచి చేసేది ఏంది? ఏం మంచి? ఆయన చేసింది మంచి. జనానికి ఏం మంచి చేశాడు? అదే నొక్కుడు అన్నాడు, నొక్కుళ్ళు సగం మంది పడుతున్నాయి, సగం మంది పట్టలేదు. అంటే ఈ నొక్కుళ్ళ వల్ల ఉపయోగం లేదంటారు. ఇప్పుడు కూడా ఎడుతున్నారు కొంతమంది, మాకు 10 ఏళ్ళు పడలేదు. విద్యార్థులు పిల్లలు మొత్తం డబ్బులు పడిన వాళ్ళు చాలా మంది, సొంత డబ్బులు కట్టుకోలేక ఇబ్బంది పడేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు.
మరి ఆయన అందరికి మంచి చేశాను, నేనే అందరికి ఈ సంక్షేమ పథకాలు నేను వచ్చిన తర్వాత ఎత్తున్నాను. ఆయన చేసే మంచి ఆయనకు మంచిగా ఉంది, జనానికి మంచిగా ఉండాలి కదా. అందరికి మంచి అనిపించుకోవాలంటే అది నీ వల్ల కాదు కదా. సరే, ఇచ్చిన పథకాలు ఓకే, మరి ఈయన పెరిగిన ధరలను ఎలా చూడొచ్చు అంటారు పెద్ద ఆయన? పెరిగిన ధరలు ఏంటంటే కరెంటు 9 సార్లు పెంచాడు. ఇప్పుడు కట్టలేక చేస్తున్నారు జనం. 10 రూపాయలు కలితే ఇదివరకు 10 రూపాయలు కట్టినా ఇలా 100 రూపాయలు కట్టాల్సి వస్తుంది. మరి ఇంకా ఏం చెబుతారు? మరి నిత్యావసర సరుకులు కానీ లేదంటే ఛార్జీలు కానీ ఇవన్నీ పెరిగినాయి కదా. బస్ ఛార్జీలు పెంచాడు. బస్సు అంతా 20 రూపాయలు దాన్ని 30 రూపాయలు చేసి పెట్టాడు. 10 రూపాయలు ఒకసారి 22 సార్లు పెంచాడు బస్సు ఛార్జీలు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు. మరి ఏం చేస్తాం? అప్పులు ఇచ్చే ఈ ప్యాస్ పుస్తకాల మీద బొమ్మలు వేశారు, బ్యాంక్ కాడి తీసిపోతే అప్పు ఇచ్చే కాళ్ళు కాకపోవట్లేదు. ఇచ్చిన హామీలన్నీ తీర్చేసాను, ఈసారి 175 వస్తాయి అంటున్నాడుగా. మరి ఏంది వచ్చేది? ఏమి హామీలు తీర్చాడు? 99 హామీలు ఇచ్చానన్నాడు. తీర్చిన హామీలు ఏం చెప్పు? సాయంత్రం ఒకటన్నా పూర్తిగా నెరవేర్చింది లేదు. మరి పెన్షన్ల గురించి ఏమంటారు? మొత్తం చంద్రబాబు నాయుడే చేశాడని చెప్పి ఈ రోజు కూడా మంత్రులు జగన్మోహన్ రెడ్డి కూడా చెబుతున్నాడుగా. చంద్రబాబు నాయుడు వల్ల ఏమైందండి? పెత్తనం అంతా నీది, అధికారం అంతా నీది. మీ సిఎస్లు మీ వాళ్ళు అంతా అయితే సిఎస్ పంచితే నీకు అడ్డం పెడతా. సిఎస్ పంచవచ్చు కదా డబ్బులు, సిఎస్ జనానికి పంచవచ్చు కదా. పెత్తనం నువ్వు ఇది వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, డబ్బులు సిఎస్ ద్వారాగా పంచాలిగా. సిఎస్ ఆడుతున్నాడు ఆ నాటకం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నాడు ఈ నాటకం? చంద్రబాబు ఆడుతున్నాడు అంటున్నారు. ఆ చంద్రబాబు ఎట్టాడతాడు? ఆయనకి అధికారం లేకుండా నాటకం ఎట్టాడతాడు ఆయన? వాలంటీర్లందరినీ నువ్వే ఆపుకున్నావు. ఎందుకంటే నీ పార్టీలో తిప్పుకోవటానికి ఆపుకున్నావు. నీ పార్టీలో కార్యకర్తలుగా తిప్పుకుంటున్నావు, జీతాలు ఇచ్చావు, పేపర్లకు కూడా డబ్బులు నువ్వే కట్టిస్తున్నావు, గవర్నమెంట్ డబ్బే. ఇవన్నీ నువ్వు చేస్తాను. చంద్రబాబు చేసింది ఏం చేశాడు తప్పు? చంద్రబాబు నీ అధికారం నీదైతే చంద్రబాబు ఏం చేస్తాడు అసలు?